పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ప్రారంభించారా? సేమ్ టైం మనం చర్చిస్తున్నటువంటి అంశం కూడా ఎందుకని పాపం మాజీ ముఖ్యమంత్రి ఒక చిన్న కోరిక కోరితే ఇంత హడావిడి చేస్తున్నారు? ఇస్తే పోయేదేంటి? రాజేంద్ర గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గఫూర్ గారికి, రాజకీయ విశ్లేషకులు పోలా విక్రమ్ గారికి, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. నమస్తే. మనం ప్రజాస్వామ్యంలో ఉండామండి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి నాయకులు ప్రజల యొక్క అభిష్టం మేరకు పరిపాలించాలి. మీరు చూడండి, ఈ 2014-19 కాలంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి నేను ప్రజల్లో తేల్చుకుంటానన్నారు. గుర్తుందా సార్? ఎస్, గుర్తుంది. ఎస్. కానీ ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. అఫ్ కోర్స్ దీంట్లోకి వెళ్ళేటప్పుడు చెబుతారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ ప్రమాణ స్వీకారం చేసే రోజు అరే గత ముఖ్యమంత్రి ఎన్ననుకున్నా గానీ మనం గౌరవిద్దామని చెప్పి ఆయన వెహికల్ ని లోనకి సరాసరి రమ్మంటానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇది మనకు తెలిసినటువంటి విషయం. అక్కడ చంద్రబాబు గారు ఇంకేముందులే నా గురించి ఎక్కువగా ఊహించుకున్నారు, నేను కూడా ఆయన ఏదో ఒక విధంగా ఇరుకుని పెట్టాలని చెప్పి ఈ రోజు ఆయన మనకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి గవర్నర్ గారికి లేఖ రాయటం ముమ్మాటికి తప్పే. నేను ఎందుకంటానంటే బీఆర్సీ మీటింగ్ కి ఇందాక చెప్పారు ఫ్లోర్ లీడర్లు ఎన్నుకునే క్రమంలో మా లీడరు ఇతనండి అని చెప్పి ఆ బీఆర్సీ మీటింగ్ కి వెళ్ళబోయేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రొటెన్ స్పీకర్ కి అది అందచేయాలి. ఆయన స్పీకర్ ఎన్నుకునేటప్పుడు వీళ్ళకి ఆహ్వానం పంపిస్తారు. ఇక్కడ అసలు ఏమీ జరగలేదండి. జరగకుండానే నాకు ప్రతిపక్ష హోదా కావాలి. అవును, నువ్వు ప్రతిపక్ష నేతవే, నీకు అవకాశం కల్పిస్తున్నారు కదా. అంటే ప్రజల యొక్క విధానాలను, ప్రజలు ఏమైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని పాలక పక్షానికి తెలియచేయటానికి ప్రతిపక్ష నేత సరిపోయిందండి, హోదా అవసరంలా ఇక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బ్లేమ్ చేసినట్టు గవర్నర్ గారికి లెటర్ రాయటం ఏంటండి? అసలు నువ్వు గవర్నర్ ఎన్నుకునేటప్పుడు మీరు ప్రమాణ స్వీకారానికి ఎందుకు రాలేదు, ఎందుకు అటెండ్ కాలేదు? ఎందుకంటే ఇప్పుడు గఫూర్ గారు కావచ్చు, విక్రమ్ గారు కావచ్చు, చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. బ్రదర్ స్పీకర్ అండి. ఎస్ అండి, నేను అదే గవర్నర్ స్పీకర్ ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా అక్కడికి రావాలండి. కానీ డుమ్మా కొట్టేశారు. అంటే ఏంటి, వీళ్ళు ఆ హౌస్ కి వాల్యూ ఇవ్వట్లేదని తెలిసిపోతుంది. దీంతో ప్రధానంగా ఏంటంటే గతంలో చేసిన స్పీకర్ కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలండి. ఆ రోజు ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడినా గానీ కూర్చో అనే సందర్భాలు ఎన్నో విన్నాం మనం. అంటే వాళ్ళ భాషా విధానం నేను తెలియజేస్తున్నానండి ఇక్కడ. కానీ ఈ రోజు ఏదైతే ప్రొటెన్ స్పీకర్ గారు ఆయన క్లియర్ గా చెప్పారు, స్పీకర్ గారిని ఎన్నుకునేటప్పుడు వచ్చి మీరు ఉంటే చెప్పుకోండి, దాని ప్రకారం హౌస్ లో ఉన్నటువంటి ఎవరైతే స్పీకర్ గా కొనసాగుతారో ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఇక్కడ ఏం రాలేదు కదా. పైపెచ్చు ఇక్కడ వాళ్ళు మాట్లాడే విధానం చూడండి. ఇవాళ లెటర్లు రాస్తా, ఓ గబ్బోలు పెడతా, మమ్మల్ని అసలు లెక్క చేయట్లేదు, ఇదేనా విధానం? ఆ రోజు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఏదైతే ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియదు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నిజమే కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు కదా, వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు కదా అంటారు. ఈ టెక్నికల్ ఇష్యూస్ ఎవరికి తెలియదు కదండి. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉండింది. జగన్మోహన్ రెడ్డి ఆ కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోయాడండి. గతంలో ఏ విధంగా ప్రతిపక్షం వారిని ఇబ్బంది పెట్టారో, ఇవన్నీ చేశారో, తను ఈ రోజు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బ్లేమ్ చేయటం, నాకు ప్రతిపక్ష హోదా లేదు, ఇవన్నీ కూడా సరే. ఇవన్నీ ఇట్లా ఉంచితేనండి ఈ రోజు వాళ్ళ విధానపరమైన అంశాలు చూడండి. ఈ రోజు కూడా వాళ్ళు పత్రికాముఖంగా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుందండి. అదే మాటలు, అదే బూతులు మళ్ళీ కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు కూడా ఈ రోజు చీకొడుతున్నారండి. వాస్తవంగా ఈ రోజు మీరు ఏదైనా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏమైనా తప్పులుంటే మీరు ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి క్వశ్చన్ చేస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా ఎస్ ఫైట్ చేస్తున్నారా వీళ్ళు అనుకోవచ్చు. కానీ వీళ్ళకి గతంలో లాగా ఇప్పుడు కూడా ఏమి వీళ్ళకి ఏది ఇచ్చినా కూడా అసెంబ్లీకి వచ్చి వీళ్ళ వాదన వినిపించరండి. ఎందుకంటే వై నాట్ 175 ఏమండి, వై నాట్ 175, వై నాట్ 25 అంటే ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించుకున్నాడు గత ముఖ్యమంత్రి. అది తప్పండి. మనం కీలకమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఉంటామండి. ఎక్కడో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి జాన్ జిబ్లెట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త అరే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకని ప్రజాస్వామ్యం అట్టడుగు వెళ్ళిపోతుంది, వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలకు ఏమేమి ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి ఒక పెద్ద రీసెర్చ్ చేసి వెళ్ళాడండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి. నేనేమంటానంటే ప్రజల కొరకు ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలకు ఏదైతే ఇబ్బందులు కలుగుతాయో ఆ ఇబ్బందులు కలగటానికి ఖచ్చితంగా కూడా వీళ్ళు క్వశ్చన్ చేయాలి హౌస్ లో. గతంలో ఏంటంటే పాలక పక్షం వారు ఏదైనా తప్పులు చేస్తే ప్రతిపక్షం వారు వేలెత్తి చూపేవాళ్ళండి.
గఫూర్ గారు చేసినటువంటి సమయంలో కూడా నేను చాలా పుస్తకాల్లో చదివా. ఏమైనా సమస్య ఉంటే అక్కడ హౌస్ లో నిలదీసేవాళ్ళు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వం నెక్స్ట్ డే కి దాని మీద సూచనలు కానీ అభిప్రాయాలు కానీ తీసుకొని సెపరేట్ చేసుకునేవాళ్ళండి. ఈ 2019 తర్వాత సాహెబ్ గారు చరిత్రను చాలా చక్కగా ఆ గౌరవమైనటువంటి అసెంబ్లీ సాంప్రదాయాలను, నాయకుల విధానాలను, పద్ధతులను, భాషను అన్నిటినీ విక్రమ్ గారు, గఫూర్ గారు గుర్తు చేశారు. అది చరిత్రగా మారిపోయింది. బట్ వర్తమానం చూస్తే భయమేస్తోంది అన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాజకీయాల్లో చూస్తున్నాం. అది అసెంబ్లీ అయినా అడ్డగోలుగా మాట్లాడే పద్ధతులను ఆపగలిగే విధానం లేకుండా ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన అయితే అందరికీ వస్తుంది. ఎందుకని ఇంత అడ్డగోలుగా మాట్లాడేయటం అన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో వచ్చి స్పీకర్ గారిని కలిసి, ఏమండి మాకు ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రతిపక్ష నేతగా మాకు అవకాశం కల్పించండి, హౌస్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల యొక్క గొంతుకు మేము వినిపిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అది గవర్నర్ గారు ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో స్పీకర్ గారు ఆ నిర్ణయం తీసుకోవచ్చు అండి. ఆ నిర్ణయాలు తీసుకోకుండా ఏదో ఒక లెటర్ రాసేసి దాని మీద ఇష్యూ చేయటం, అది ఆ లెటర్ తప్పు రాయకూడదండి. సాహెబ్ గారు చాలా బేసిక్ పాయింట్ ని విక్రమ్ గారు లేవనెత్తి మరీ స్పష్టంగా చెప్పారు. పద్ధతి ఏమిటి? లెజిస్లేటివ్ లీడర్ గా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గెలిచి ముందుకొచ్చారో ఎమ్మెల్యేలుగా ఒక సమావేశం ఏర్పరచుకొని ఆ రిజల్యూషన్ ఇవ్వాలా అసలు మొదటిగానే వాళ్ళు తప్పు చేశారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా విక్రమ్ గారు చెప్పారు. విక్రమ్ గారు తాజా మంత్రి మాట్లాడారు. అదొక్కసారి మాజీ ముఖ్యమంత్రి మీద పయ్యావుల కేశవ్ గారు మాట్లాడింది మీకు చూయిస్తా. ఒక్కసారి పయ్యావుల కేశవ్ గారిది ఏం మాట్లాడారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలే, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. జీతాలు భత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా, గతంలో అంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారనేటువంటిది మాకు అర్థమవుతోంది. ఇదేదో సాంప్రదాయంగా ఓటు చేస్తారని మీరు చెప్తున్నారు ప్రమాణ స్వీకారం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌల్ అండ్ షగ్గర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ. ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని, పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు, శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం. మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు. విక్రమ్ గారు, మీ అభిప్రాయానికి చాలా దగ్గరగా స్పష్టంగా ఆయన కూడా అదే చెప్పారు. మొత్తానికి మనం పయ్యావుల కేశవ్ గారు చెప్పిన దాంతో పాటు కనీసం రూల్